తో నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్టు విద్యుత్ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగుల సంఘం నేతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. 15 ప్రధాన డిమాండ్లపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో చర్చిస్తోంది. నిన్నటి సమావేశంలో కొన్నింటిని యాజమాన్యం అంగీకరించగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రధాన డిమాండ్లపై అల్టిమేటం ఇచ్చింది. ఇక విజయవాడ ధర్నా చౌక్ లో నిన్న మహాధర్నా నిర్వహించిన విద్యుత్ ఉద్యోగులు 15 ప్రధాన డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఏడాది కాలంగా విజ్ఞప్తి చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. యాజమాన్య వైఖరి వల్ల విద్యుత్ ఉద్యోగులంతా నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు. దశలవారీ ఆందోళన తర్వాతే సమ్మె దిశగా వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఏపీ విద్యుత్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఏంటో ఒకసారి చూద్దాం. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేయాలి, బకాయిలు చెల్లించడం, పాత పెన్షన్ విధానం అమలు చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీ ఎరియర్స్ వెంటనే చెల్లించాలి, జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2లకు పాత సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలి, వేతన సవరణ, పదోన్నతులు, సర్వీస్ హక్కులు కల్పించాలి, కారుణ్య నియామకాల్లో వయసు సడలింపులు చేయాలి. ఇలా 15 డిమాండ్లతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. అయితే విద్యుత్ ఉద్యోగులు యాజమాన్యం మధ్య నిన్న జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లలో వేటిని అంగీకరించకపోవడంతో సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమైనట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఏపీ విద్యుత్ ఉద్యోగుల సమ్మె వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి వసంత్ తో మాట్లాడదాం. వసంత్, విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే లోపు మళ్ళీ ఒకసారి ఏమైనా ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉందా? అలాగే ఈ సమ్మెకు ఎవరెవరు మద్దతు ప్రకటించబోతున్నారు? సమ్మె అనివార్యమైతే ఏపీ ప్రజలకు విద్యుత్ కోతలు తప్పవా? ఎగ్జాక్ట్లీ మరికొద్దిసేపట్లోనే విద్యుత్ కార్మికుల జేఏసీ సమ్మెకు సంబంధించినటువంటి అంశంలో ఫైనల్గా చర్చలు జరగబోతున్నాయి. మరికొద్దిసేపట్లోనే విద్యుత్ సౌదాలో ఎనర్జీ సెక్రటరీ కమ్ సిఎస్గా ఉన్నటువంటి విజయానంతో విద్యుత్ కార్మికుల జేఏసీ భేటీ కాబోతోంది. ఇప్పటికే ప్రధానమైనటువంటి డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గమంటూ కూడా విద్యుత్ కార్మికుల జేఏసీ స్పష్టం చేస్తోంది. అందులో ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి అంశం ప్రధాన ఎజెండాగా కూడా వారి పెట్టినటువంటి డిమాండ్లో ఉంది. ప్రధానంగా ఈ విద్యుత్ కార్మికులు చెప్పినటువంటి సమ్మెలో దాదాపు 30,000 మందికి పైగా గ్రామీణ స్థాయిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులే కీలకంగా ఉన్నారు. దాదాపు గత 10-15 ఏళ్ళుగా కూడా ప్రమాదవశాత్తు వారు మరణించినప్పటికీ కూడా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారంతా కూడా రోడ్డును పడిపోతున్నారు, మరణిస్తున్నారు, అలాగే అంగవైకల్యం బారిన పడుతున్నారు. కానీ వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోతూ ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోండి కూడా డిమాండ్ చేస్తారు. ఇక డిఏలతో పాటు రెగ్యులైజేషన్, అలాగే కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఇప్పటికే నిన్న జరిగినటువంటి చర్చల సందర్భంగా చెప్పినప్పటికీ కూడా తాము ఏదైతే 15 డిమాండ్లు తమ ప్రభుత్వం ముందు ఉంచామో వాటిపైన స్పష్టమైన సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపితే తప్ప సమ్మె విషయంలో వెనక్కి తగ్గమంటూ కూడా తేల్చి చెప్తున్నారు. గత నెల 15వ తేదీ నుంచి వరుసగా ఈ యొక్క సమ్మెకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే అల్టిమేటం జారీ చేస్తూ ఒక ఎజెండా ప్రకారం ఆందోళన పిలుపునిచ్చారో అందులో భాగంగా ఏపీఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్తో పాటుగా ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులు, అలాగే జెన్కో ట్రాన్స్కో పరిధినటువంటి వేలాది మంది ఉద్యోగులు రోడ్డుకి గత 20 రోజులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంతో పాటు విజయవాడలో మహాధర్నాలు చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం చర్చల పేరుతో పిలిచి కాలయాపన చేస్తుంది. గత 2-3 ఏళ్లుగా కూడా ఈ సమస్యకు సంబంధించి పరిష్కారం చూపలేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా విద్యుత్ కార్మికులకు సంబంధించినటువంటి ఎవరైతే వారంతా ఉన్నారో వారు ఇబ్బందులు పడుతున్నారు. వేతన సవరణకు సంబంధించినటువంటి అంశంలో, డిఏలకు సంబంధించినటువంటి అంశంలో, హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా స్పష్టమైనటువంటి తమకు హామీ ఇవ్వడం లేదు. కాబట్టి సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ఎస్మా ప్రయోగిస్తే కనుక అందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే విద్యుత్ కార్మికులు జేఏసీ స్పష్టం చేస్తోంది. అయితే ఫైనల్గా చర్చలకు రావాలంటూ కూడా ఇప్పటికే ఎనర్జీ సెక్రటరీ నుంచి అలాగే సీఎస్గా ఉన్నటువంటి విజయానంద్ ఇప్పటికే వారిని చర్చలకు ఆహ్వానించారు. నిన్న జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో మరికొద్ది సేపట్లోనే విద్యుత్ సౌదాలో ఫైనల్గా చర్చలు జరగబోతున్నాయి. ఒకవేళ సమ్మె అనివార్యమైతే కనుక రాత్రి నుంచి, అర్ధరాత్రి నుంచే ఈ సమ్మె దిశగా అడుగులు వేస్తాం. గ్రామీణ స్థాయిలో ఇంతమందిని ఇన్వాల్వ్ చేసేలాగా ప్రభుత్వం కూడా వారిని అకామిడేట్ చేయడం కష్టమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సీఎస్ కూడా వీరితోటి ఒప్పించి అవసరమైతే వారికి న్యాయం చేస్తామన్న హామీ మేరకు సమ్మె విరమించేసే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సమ్మెకు సంబంధించినటువంటి అంశంలో ఫైనల్గా చర్చలు అయితే జరగబోతాయి. ఒకవేళ సమ్మె అనివార్యమైతే ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్ వసంత్.